అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. గంధం సెట్లన్నీ ఎక్కడికి తీసుకుపోతున్నారా? ప్రభాకర్ వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ బయటికి తీసుకెళ్ళలేకపోతున్నాం. ఎండకి వానకి తడిచిపోయి చెట్లు పాడైపోతున్నాయి. అందుకే గుడారంలో పెడదామని తీసుకెళ్తున్నాం. గుడారంలోకి తీసుకుపోతే ఈరభద్రుడి పరువు ఏమవుద్ది? ముందు గంధం సెట్లన్నీ అమ్మి క్యాష్ చేసుకోవాలి. త్వరగా తీసుకెళ్ళండి. రేపే సెట్లన్నీ కొట్టి లారీలకు ఎక్కించి ఒరిస్సాకు పంపాలా? ఏర్పాటు చేయి. రేపు మనం లారీలు పంపే విషయం ప్రభాకర్కి తెలియాలా? ఏ సమయంలో ఎక్కడి నుంచి ఏ రూట్ నుంచి వెళ్తున్నాయో తెలియజేయి. అడ్డం వచ్చాడో క్లోజ్ చేసేయి. అవును, నన్ను ఎందుకు ఇక్కడ రమ్మని చెప్పారు? రేపు గంధం సీట్లని లారీలో ఒరిస్సాకి పంపించాలని నిర్ణయించుకున్నాం. ఆ వార్త మీతో చెప్పేసి పోదామని వచ్చాం. మీతో మాత్రమే కాదు, ఇదివరకే ప్రభాకర్ కూడా వార్త అందించాం. ఆడు కానీ అడ్డొస్తే ఆయన క్లోజ్ చేస్తాం. ఇలా చూడండి, దీనికంతా రూట్స్ క్లియర్ చేసి పంపించడం మీ బాధ్యత. అది సరే, అది నేను చూసుకుంటాను. ఒరిస్సా వెళ్ళడానికి మొత్తం 7 దారులు ఉన్నాయి. అందులో ఓ దారిని ఎవరు ఉపయోగించడం లేదు. ఆ రూట్ మీరు ఉపయోగించండి. బహుశా మిగతా అన్ని దారుల్లో మన వాళ్లే ఉంటారు. కానీ ప్రభాకర్ తెలివైనవాడు. మన ప్లాన్ పసికట్టగలడు. ఏదైనా వ్యతిరేకంగా జరిగితే తుపాకీ 3 సార్లు పేలుస్తాను. అదే నేను చేయగల పని. అనుకున్నది చేస్తాను, పట్టుకోండి చూద్దాం అని వాడు సవాల్ చేస్తున్నాడంటే వాడి ధైర్యం ఏమిటో అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది, వాడు అరాచకానికి సహాయం చేసేది మన డిపార్ట్మెంట్కు చెందిన వాళ్ళని. నిజంగా సందేహపడుతున్నారా సార్? సూది సంధిస్తే కదా దారం లోనికి వెళ్తుంది. మిస్టర్ రాజా, వాళ్ళ రవాణాకి ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఐ మీన్ ఎన్ని మార్గాలు ఉన్నాయి? 7 దారులు ఉన్నాయి సార్. ఈ 7 మార్గాల్లోనూ ఎవరెవరిని సెక్యూరిటీగా వేశారు? కోడూరు నుంచి కొత్తపాలెం వరకు రేంజర్ అచ్యుతనాయుడు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ సార్. రాళ్లపల్లె నుండి పొన్నేరు వరకు రేంజర్ సుబ్రహ్మణ్యం సార్. సరే, కోడూరు దాటి ఒరిస్సా వెళ్లే రూట్లు ఎవరిని వేశారు? సార్, ఆ రూట్ సరిగ్గా లేదు, లారీలు వెళ్ళవు. అలాగా. పాలేరుకి హరిశ్చంద్రుని వేయండి, రాళ్లపల్లికి సుబ్రహ్మణ్యాన్ని వేయండి. సార్, మీరు నాతో రండి. సార్, నేను అది కాదండి, నేను కొత్త కదా, నాకు ఈ రూట్స్ ఏమీ తెలియవు. మీరు ఇక్కడ 15 ఏళ్ళుగా ఉంటున్నారుగా, మీరు నాతో వస్తే బాగుంటుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సెక్యూరిటీ టైట్ చేయమంటే చెక్ పోస్ట్ లో ఎవరూ లేకుండా అందరూ ఇళ్లలో ఉంటే ఏంటయ్యా అర్థం? లేదు సార్, జాగ్రత్తగానే ఉన్నాం. ఎక్కడున్నారయ్యా? చూస్తున్నానుగా. సవాల్లో వాడు గెలిస్తే అవమానం మన డిపార్ట్మెంట్ కి మాత్రమే కాదు, నాకు నీకు కూడా. అవును, పైన ఇంకెవరైనా చెట్లు నరుకుతున్నారా? లేదు సార్, ఇది రిజర్వ్ ఫారెస్ట్. మనుషులు నడిచి వెళ్ళడమే కష్టం. చూడవయ్యా. సార్, ఇలా మనం వెళ్ళలేము. మధ్యలో పెద్ద వాగుంది, చుట్టూ తిరిగి వెళ్ళాలి. రామయ్య, మీరు మన వాళ్ళతో వెళ్ళి గంధం చెట్లు తీసుకెళ్లి లారీ లాక్ చేయండి. నేను ఆ జీపును ఫాలో చేసి వాళ్ళని పట్టుకుంటాను.
తుపాకీ సప్పుడు విన్నావా? ఎక్కడ? అక్కడ. అయితే మనవాడి సిగ్నలే, ఏదో ఆపదనుకుంటారు. చెప్పరా. ఇన్నాళ్ళుగా ఈరవద్దుని ఎవరూ పట్టుకోలేకపోయారు. ఎందుకో తెలుసా? ముందు జాగ్రత్త. నీ అన్నని చంపాను, నీ మొగుడిని చంపాను. అందుకే భయం. కాదు కాదు, ముందు జాగ్రత్త. దొరా దొరా, ఏంట్రా? ప్రభాకర్ మన లారీలన్నీ పట్టేశాడు. మన వాళ్ళంతా తప్పించుకున్నారు. రాజు మాత్రం దొరికిపోయాడు. వీలైతే రాజయ్యని పేనాలతో తీసుకురా, లేదంటే అక్కడే చంపి పారైపో. చరణ్, రండిరా. రే ప్రభాకర్ పెళ్ళాన్ని బిడ్డని ఎత్తురండిరా. అయ్యా, మా ఆయన్ని చంపేశారయ్యా. అయ్యా, ఆకలేస్తుందయ్యా. అన్నం తిని 2 రోజులైంది. తినటానికి ఏదైనా పెట్టండి అయ్యా. నీ పేరేమిటి బాబు? ప్రభాకర్. అమ్మా నాన్న ఉన్నారా? లేరు. ఫాతిమా, మనకి వారసులే లేరని ఇన్నాళ్ళుగా బాధపడుతూ వచ్చావే, చూసావా? ఆ అల్లయ్య పంపించాడు ఈ బిడ్డని. మాతో వస్తావయ్యా? అన్నం పెడతారా? అన్నవేమిటి, ఇక మాకు సొంతం నువ్వేనయ్యా. ఈ అహ్మద్ దావూద్ ఇంట్లో ఈ ప్రభాకర్ పీర్ మహమ్మద్ గా పెరుగుతాడు. జాతి ఏమిటండి జాతి? హిందువులో పుడితే హిందూ అంటారు,
ముస్లింలకు పుడితే ముస్లిం అంటారు. మతం ముఖ్యం కాదండి, మనసే ముఖ్యం. ఈ అబ్బాయిని మన ఇంట్లో ప్రభాకర్ గానే పెరగలేవండి.